కౌవ్రు మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. జమ్మిపాలెం గ్రామంలో పెన్నా పోర్లకట్టను సైతం మట్టి మాఫియా కొల్లగొడుతోంది. పోర్లకట్టతో పాటు సమీపంలోని పొలాల్లోని మట్టిని అధికార పార్టీ నాయకులుగా చలామణి అవుతున్న కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. జేసీబీ సహాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లను వినియోగించి మట్టిని ఇసుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న మట్టి మాఫియా ఆగడాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్నా పొర్లకట్టలను ధ్వంసం చేస్తుండటంతో వరదలొస్తే తమ గ్రామాలు ముంపుకు గురవుతాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి మట్టి రవాణాను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు. మొత్తం పెన్నా నది గుడ్డు పాలతో మొత్తం ఏసీ బండ్లు పెట్టి మట్టితో తోలడం అయింది. మొత్తం కట్టు కూడా ఎత్తేస్తున్నారు. దారి గుండా పోయేది మా ఇళ్ళ గుండా పోతూ మాకు దారి ఉంది, ఇది కూడా మాదే అని బెదిరిస్తున్నారు. మండలం ఎనమడు పంచాయతీ జమ్మిపాలెం గ్రామస్తులని మా మిస్సెస్ పేరుతో కాళహస్తి భవాని అని జగనన్న ఇల్లు ఇవ్వడం అయింది. ఇచ్చిన వల్ల మేము ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నాము. నిర్మించిన తర్వాత వెనక ఏదో రెడ్డి గారని వ్యవసాయ పొలం ఉంది, వాళ్ళు మట్టి తోలుకుంటూ ఆ మట్టి పొలిగట్టంతా జేసీలు పెట్టి ట్రాక్టర్లను పెట్టి తోలిస్తా ఇటీవల బట్టీలు తోలించుకుంటా మాకు పోయేదానికి రోడ్డు ఉందని మా ఇంటి ముందు నుంచి వీట్లు పగలగొట్టండి అని 2-3 రోజుల నుంచి బెదిరిస్తున్నారు. మాకు ఎంఆర్ఓ సాయం కావాల్సిన కోరుతున్నాము. ఏటా చూపించండి, మేము చూసుకున్నాం. మాది కోవూరు మండలం ఎనమడుగు పంచాయతీలో జమ్మిపాలెం అనే గ్రామం అండి మాది. మీ పేరు? మాకు సుదర్శనం అని చెప్పుకోవాలి. నా పేరుతో లేదు ఇక్కడ. ఇది వచ్చి ఈ 23 స్థలాలు 23 ప్లాట్లు ఇచ్చారు 9 అంకణాల లెక్కన. మేము ఇల్లు కట్టుకున్నాం వాటిని. ఆ పక్కన ఉన్నటువంటి ఒక వ్యవసాయదారుడు పేరు చెప్పు, ఏం పర్లేదు, ఆయన నెల్లూరు రెడ్డి గారు ఆయన వచ్చేసి ఇక్కడ నాకు పొలం ఉంది, నాకు హక్కు ఉందని చెప్పేసి పెన్నా నది 80 పొర్లకట్ట నుంచి ఒక 8 ట్రాక్టర్లు 10 ట్రాక్టర్లు పెట్టేసి 4-5 రోజుల నుంచి జేసీబీ ఒకటి పెట్టి ఆ మట్టిని లోడ్ చేసుకుంటూ ఇటుకరాయి బట్టీలకి తోలుకుంటా ఉన్నాడు. మేము ఏది అడిగితే అసలు ఈ హక్కుల్లో మాకు మొత్తం మా భూమి అనేది ఈ ప్లాట్లోంచి కూడా మాకు దారి ఉందని చెప్పేసి మమ్మల్ని దారి కావాలి మమ్మల్ని అని చెప్పేసి మా ఇల్లు పక్కన ఉన్న మెట్లు జేసీబీ తీసుకొచ్చి పగలగొట్టామని చెప్పేసి బెదిరిస్తున్నారండి. కాబట్టి ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. సరే ఇప్పుడు మేమైతే ఆ రోజు మేము పోసుకుంది ఏడదాకా అనమాట. ఇంకా దాన్ని వదిలేసేసి లోపలిగా పెట్టుకుని పోసుకోండి. సరే, ఆడ దాకుంది, ఏట్లో దాకుంది మీ స్థలం. ఏడని ఎట్ చెప్తాను, ఏడంటే మళ్ళీ నేను అడిగితే చెప్పలేదు, ఎన్ని రోజులు చేస్తున్నా. గమ్మునే కానీ ఉంటే ఇంక రేపు వరదలు వస్తే నీరు లోపలికి రాదా? అప్పుడు చెప్పుంటే మాకు వచ్చి ఉంటాం అబ్బా. వార్త పగిలిపోతుంది, ఉండు వాయిస్లు రెడీ చేయి. గమ్మునే కానీ ఉంటే ఇంక రేపు వరదలు వస్తే నీరు లోపలికి రాదా?